రుధిర వర్షం గెట్ అవుట్ ఆఫ్ మై స్టూడియో అని అరిసేసిన నాగవల్లి మీడియా నుంచే వెళ్లిపోయింది. విచిత్రమైన ప్రశ్నలు వేసే జాఫర్ సొంత మీడియాను పెట్టుకున్నాడు. యూనిక్ స్టైల్ మెయింటైన్ చేస్తున్నాడు. నరసింహారావు ఏబిఎన్ నుంచి వెళ్లిపోయి సొంత ప్లాట్ఫామ్ ఏర్పరచుకున్నారు. టాల్కమ్ పౌడర్ మహావంశీ సొంతంగా ఛానల్ నిర్వహిస్తున్నాడు. ఆటోస్ పై పోస్కో రజనీకాంత్ పరిస్థితి ఎలా ఉంటుందో తెలియదు. బిఆర్ నాయుడు కంటే చంద్రబాబు భజన ఎక్కువ చేసే మూర్తికి టీవీ5లో పెద్దగా ఇబ్బంది లేదు. సాంబశివరావు వెళ్లిపోయాడు. ఎక్కడ ఉన్నాడో తెలియదు. జాతీయ మీడియాలో అర్నబ్ గోస్వామి అనే క్యారెక్టర్ను కాస్త పక్కన పెడితే తెలుగునాట జర్నలిస్టులు రాజకీయ రంగులు పూసుకోవడం, రాజకీయ ధోరణిలో మాట్లాడడం, పిచ్చి పిచ్చిగా పదాలు వదిలేయడం, తర్కాలతో సొంత భాష్యం చెప్పడం అనేవి పెరిగిపోయాయి. యాజమాన్యాలకు మించి అతిగా ప్రవర్తించడం వల్లే ఆ పాత్రికేయులు కాస్త పార్టీల కార్యకర్తల ముద్ర వేసుకున్నారు. యాజమాన్యాలకు మించి అతిగా ప్రవర్తించడం వల్లే ఆ పాత్రికేయులు కాస్త పార్టీల కార్యకర్తల ముద్ర వేసుకున్నారు. సాక్షి ఈశ్వర్, ఏబిఎన్ వెంకటకృష్ణ ఇలా చెప్పుకుంటూ పోతే ఈ జాబితా చాలా పెద్దది. అయితే మీడియాలో అంతర్గతంగా వినిపిస్తున్న సమాచారం ప్రకారం ఏబిఎన్ నుంచి వెంకటకృష్ణ అలియాస్ పర్వతనేని వెంకటకృష్ణ వెళ్లిపోతున్నట్లు తెలుస్తోంది. ఆ మధ్య తెలంగాణలో ఒడిబియ్యం సంస్కృతి గురించి తనదైన భాష్యం చెప్పిన వెంకటకృష్ణ విమర్శల పాలన సంగతి తెలిసిందే. వేమూరి రాధాకృష్ణ పొలిటికల్ లైన్ ను మించి డిబేట్ ప్రెజెంటర్ గా వెంకటకృష్ణ వ్యవహరించిన సంగతి తెలిసిందే. అయితే ఇలాంటి దిక్కుమాలిన సంస్కృతి కేవలం తెలుగు మీడియాలో మాత్రమే కనిపిస్తోంది. అందువల్లే తెలుగునాట మీడియా అంటే రాజకీయ పార్టీలకు డప్పు కొట్టే వ్యవస్థగా మారిపోయింది. జగన్ కు సాక్షి, చంద్రబాబుకు ఏబిఎన్, ఈటీవీ, మహా టీవీ, టీవీ5, కేసీఆర్ కు టీ న్యూస్. అందువల్లే ఆయా పొలిటికల్ క్యాంపులకు ఒకరి వార్తలు మరొకరికి కావాలి. ఆ సంస్థలో పనిచేసే జర్నలిస్టులను బుక్ చేయాలని పొలిటికల్ పార్టీల క్యాంపులు తెగ ప్రయత్నాలు చేశాయి. ఆ మధ్య వెంకటకృష్ణను బుక్ చేయాలని వైసీపీ సర్కారు చేయని ప్రయత్నం అంటూ లేదు. వెంకటకృష్ణ ఏబిఎన్ ఛానల్ నుంచి వెళ్లిపోతున్నాడట. వాస్తవంగా వెంకటకృష్ణ ఏబిఎన్ నుంచి వెళ్లిపోతున్నాడని గత 3-4 సంవత్సరాలుగా యూట్యూబ్ ఛానల్స్ లో వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. అయినప్పటికీ వెంకటకృష్ణ వెళ్లింది లేదు. అయితే ఇప్పుడు మాత్రం ఆయన వెళ్లడం పక్కా అట. ఎందుకంటే ఏబిఎన్ ఛానల్లో కొన్ని అంతర్గత సమస్యలు ఉన్నాయట. సంస్థాగత ఇబ్బందులు కూడా ఉన్నాయట. అవి వేమూరి రాధాకృష్ణకి కూడా తెలుసట. అందువల్ల ఏబిఎన్ రాధాకృష్ణకు కూడా తన మార్గాల ద్వారా వెంకటకృష్ణ వెళ్లిపోతున్న సంగతి తెలుసుకున్నాడట. అయితే తన తదుపరి ప్రయాణంపై వెంకటకృష్ణ క్లారిటీ ఉండడంతో రాధాకృష్ణ కూడా ఏమీ అనలేకపోతున్నాడట. అయితే వెంకటకృష్ణ మరో ఛానల్ కు వెళ్లడానికంటే సొంతంగా డిజిటల్ మీడియాను ఏర్పాటు చేసుకోబోతున్నాడట. ఇప్పటికే ఏబిఎన్ లో పనిచేసిన నరసింహారావు సొంతంగా డిజిటల్ మీడియా ఏర్పాటు చేసుకున్నారు. టీవీ9 నుంచి బయటకు వెళ్లిపోయిన జాఫర్ కూడా డిజిటల్ మీడియాను ఏర్పాటు చేసుకున్నారు. టీవీ9 లో మరికొంతమంది వ్యక్తులు కూడా డిజిటల్ మీడియా ఏర్పాటు చేసుకోవడంలో బిజీగా ఉన్నారట. అంటే కేవలం ఏబిఎన్ మాత్రమే కాదు, టీవీ9 లో కూడా కుదుపులు ఉండబోతున్నాయన్నమాట. అయితే ఇన్నాళ్లు టీడీపీ క్యాంప్ అనుకూల వ్యక్తిగా ముద్రపడిన వెంకటకృష్ణ ఇకపై న్యూట్రల్ వెంకటకృష్ణ కాబోతున్నాడన్నమాట. Subscribe to Social TV Telugu for more videos. Hit the bell icon for faster updates.